హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లంచ్కి మటన్ కర్రీ చేస్తున్నానండి. ఈజీగా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ పాన్ పెట్టుకున్నాను. పాన్ హీట్ అవ్వగానే 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నానండి. మటన్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఒక 2 గరిటెలు వేసుకుంటే సరిపోయిద్ది. అది హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. దానిలో ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాను గ్రేవీ కోసం. అలాగే ఒక 2 చిల్లీస్ వేస్తున్నాను. దీనిలోనే కొద్దిగా పసుపు, ఆనియన్స్ వేయడానికండి ఒక స్పూను సాల్ట్, ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిపోయినాక దీనిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయిందండి. దీంట్లో ఇలా ఈ మటన్ ఈ కొద్దిగా దీంట్లో వేసేసుకుందాం. ఒకసారి వేసి ఇలా మిక్స్ చేసుకుందాం అండి. ఇది కొద్దిగా వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉండాలి. కొద్దిగా ఇలా కలిపేసుకొని ఇలా కొంచెంసేపు ఇలా క్లోజ్ చేసి పెడదాం. ఈలోపు కర్రీలోకి ఒక చిన్న మసాలా అండి. కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ఏమో గసగసాలు, దీనిలో కొద్దిగా చెక్క, లవంగా, యాలకులు, ఈ 3 మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. వాటర్ రిలీజ్ అవుతున్నాయి కదా దీంట్లో నుంచి. కొద్దిగా కొంచెం అవ్వాలండి. ఇంకా ఇలా మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దాం. చూడండి, ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ గ్రేవీని దీంట్లో వేసేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసేసుకుందాం. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర పౌడర్ వేద్దాము. దీనిలో ధనియాలు, జీలకర్ర పొడి ఒక 2 స్పూన్స్ వేద్దామండి. ఒకసారి ఇలా కలిపేసుకోండి. దీంట్లో కొద్దిగా కారం వేద్దాం. నేను ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నానండి. కారం ఘాటు లేదండి, అందుకే ఒక 3 స్పూన్స్ వేసాను. ఒకసారి కలిపేసుకుందాం. కారం అంతా కలిసేలాగా అలా ఒకసారి కలిపేసుకొని దీన్ని క్లోజ్ చేసి పెడదామండి. ఒక సిమ్లో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉండనిద్దాం. ఒకసారి చూద్దాము. చూడండి, ఇలా అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మటన్ మసాలా వేస్తున్నానండి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేస్తాము. దీనిలోనే కొద్దిగా కాస్తంత వాటర్ పోస్తున్నానండి. మటన్ కుక్ అవడానికి కొద్దిగా వాటర్ వేసేసి దీంట్లో కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు లిడ్ పెట్టి
రోస్ట్ చేసేస్తున్నానండి. మటన్ కొంచెం లేతగానే ఉందండి, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసేసుకుందాం. ప్రెషర్ అంతా పోయినాక ఒకసారి ఓపెన్ చేద్దామండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ఈజీ మెథడ్ లో గ్రేవీ కర్రీ ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.